డిస్టర్బ్ టార్చర్ ఇదంతా. బండి అమ్మేస్తున్నా నువ్వు జరుగు బండి లేదు. అరే అవలా బండి అయిపోయింది డీలింగ్. దాని గురించి నీకు తెలియదు బాయ్ బండి గురించి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫనీ బాయ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే బండి అయితే అమ్మేస్తున్నా. బాగా అయితే వచ్చిండు కొట్టుకుంటానికి. అయితే బండి అయితే అమ్మేస్తున్నా. ఎందుకంటే జర ఇంట్లో తోటి లొల్లీలు గిల్లీలు అవుతున్నాయి. బండి గురించి రోజు నైట్ అంతా బయట తిరగబోతున్నా, తిరగబోతున్నాను అయితే మస్తు మొత్తుకుంటారు నా పైన. మళ్ళీ ఓన్ వాడటానికి బండ్లు ఇస్తున్నావు, అది ఇస్తున్నావు, ఇది ఇస్తున్నావు అని చెప్పి మస్తు మొత్తుకుంటారు నా పైన. అయితే బండి అయితే అమ్మేస్తా. అమీర్ ఖాన్కి అయితే ఫోన్ చేద్దాం. ఇప్పుడైతే ఏం చేయ కొంచెం పైన చేస్తా. బండి డీలింగ్ గురించి అన్ని మాట్లాడుకొని చేస్తా. వానికి చేసినాక ఇక వాడు వచ్చినాక వాడి రియాక్షన్ ఏందో అన్ని చూద్దాం. బండి అయితే అమ్మేస్తా మొత్తానికి అయితే. సో రైట్ గైస్, ఇప్పుడైతే బండి అయితే అమ్మేద్దాం. మనమైతే బాయ్ గురించి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం బండి గురించి అయితే. ఎందుకంటే ఇప్పుడైతే అమ్మేస్తున్నాం కాబట్టి మనం బండి ఏ ఇబ్బంది ఉండదు, దానికి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండద్దు. ఈ ఇంట్లో గురించి అయితే మొత్తానికి అయితే బండి తీసేద్దాం మనం అయితే. ఈ రోజు గిల్లీలు ఓవర్ బడి స్టాప్ టార్చర్ ఇదంతా తీసేద్దాం అని ఫిక్స్ అయిపోయి బండి అయితే. బండి గురించి అయితే మస్తు లొల్లి అయిపోయినాయి మన ఇంట్లో. బండి అయితే ఇప్పుడు మనకి అమ్ముదాం. ఈ అమ్మినానికి అయితే ఫోన్ చేద్దాం. ఇప్పుడు వాడు ఏమంటాడో చూద్దాం. ఏంది కథ బండి అయితే అమ్మేస్తున్నా అని చెప్పేద్దాం వాడికి చెప్పినాక వాడు ఏమంటాడో చూసి ఇక మనం మీతో మాట్లాడదాం. వాడు వస్తాడో రాడో అయితే నాకైతే తెలియదు. మనం అయితే బండి అమ్మేద్దాం. ఫోన్ చేస్తా. ఏడున్నారా? నేను బ్రిడ్జ్ మీద ఉన్నా, ఇంటికి పోతున్నా. బ్రిడ్జ్ పైన హెచ్ఎండి లేఅవుట్లోకి రా. బండి అమ్మేస్తున్నా. ఏ బండి? ఎన్ఎస్ అంటే ఏ ఇంట్లో వెళ్ళి అవుతున్నారా పెద్ద నువ్వు కాదు ఉంటే ఎంబడి మర్చెట్ కిందనే హెచ్ఎండి లేవటం మర్చెట్ కిందికి రా. మనం ఉష్టంగా ఇడ ఇడికి రా. సో గైస్ వాడైతే వస్తుండు, చూసుకోవచ్చు. చూపెడతాం. అమ్మేస్తున్నారా బండి? ఏం నచ్చలే బండి. ఇంట్లోతో రోజు లొల్లీలు అవుతున్నాయి, రచ్చ అవుతుంది. అదృష్టం బండి నీకు అది అమ్మేసిన వచ్చిండు మనోడు ఇట్లా పోతాను. నేనే ఉంటున్నా బాయ్. అరే బండి అదృష్టం కానీ మనకైతే మాట ఇచ్చేసి అమ్మేస్తున్నా మాట్లాడేసిన డీలింగ్ అడ్వాన్స్ తీసుకొని అడ్వాన్స్ ఇచ్చి తీసుకెళ్ళి డాడీలకి ఇళ్ళకి ఎవరు చెప్పలేదు. చెప్పనా అరే బండి అదృష్టం బండి నువ్వు బండి అమ్మ. మా డాడీలో కూడా 4 బండ్లు అమ్మిన ఇప్పటి నేను నా సొంత బండ్లే. వేరే బండ్లు అదృష్టం అన్న. ఇది వచ్చినాకనే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. వచ్చినాక స్టార్ట్ చేసినాం కాబట్టి దీంతో మనకి దునియా కష్టాలు వస్తున్నాయి. రోజు ఇంట్లో తిరుగుతారు, నైట్ లో తిరగబోతున్నా. బండి అయిపోయింది. బండి తీసుకొని వెళ్ళిపో బ్రో. ఆగు బాయ్, ఒక్క నిమిషం నువ్వు జరుగు. బండి లేదు. అరే అవలా బాయ్ బండి లేదు, వేరే బండి మాట్లాడతాను. నీకు నేను చెప్తాను, నీకు అంత కావాలంటే నేను వేరే బండి మాట్లాడతాను. ఒక 5 నిమిషాలు అని అయిపోయిందిరా. నువ్వు వచ్చే ముందే డీలింగ్ మాట్లాడేసిన అప్పుడే వచ్చేసాము. ఎంతకైతే అంత. నేను ఉన్నది ఎంత చెప్పు రాదురా. ఎంతకంత? 40 తీసేస్తున్నా. సిగ్గుందా అన్న? 1,60,000 పెట్టి 40 తీసేస్తా అంటే అది ఇగో దాంతో మనకు లొల్లీలు అవుతున్నప్పుడు ఎందుకు చెప్పు. దాన్ని పెట్టుకొని భజన ఏం చేయలేం కదా. దాన్ని పెట్టుకొని అయితే మనం మీరు మాట్లాడుకో కాదు. నన్ను పంపించినాక మాట్లాడుకోరే. నాకు లేట్ అవుతుంది జర, నాకు బయట పని డ్యూటీకి పోవాలని మళ్ళా
బండి అమ్ముతలేడు సార్ ఏమనుకో లే వేరే బండి అయిపోయింది ఇప్పిస్తా. అరే, వేరే డీలింగ్ అయిపోయిందిరా బే. అన్ని అదే అయిపోయింది నాకు. 40కి నీకు వేరే బండి ఇప్పిస్తా అంటున్నా వేరే బండి ఇప్పిస్తా నాకు. అయిపోయిందా? డీలింగ్ డీలింగ్ అయిపోయింది. ఆడా? అడ్వాన్స్ ఇట్లా ఇస్తాను రెడీగా పెట్టినా నేను. బండి అమ్ముతలేడు సార్, అడ్వాన్స్ బండి ఇలా రెడీగా ఉంది. అడ్వాన్స్ ఇట్లా రెడీ ఉంది ఇచ్చేసి తీసుకొని పోతాం మీదే సాయంత్రం కొట్టేసానా బాయ్ బండి తీసుకోండి. బండి అయిపోయింది డీలింగ్ అయిపోయింది ఈడ. షేర్ ఇగో ఆయన ఇంకో ఈడ డీలింగ్ అయిపోయింది మజాక్ ఓవర్ ఆర్డర్ బాయ్ మజాక్ ఇంకో మజాక్ కాదురా బే. అడ్వాన్స్ తీసుకుంటానికి చేతి కాడికి వచ్చిండు ఆయన అడ్వాన్స్ అన్నీ అయిపోయినా అడ్వాన్స్ అయిపోయింది కానీ ఆయనకి. వద్దనా? నేను చెప్పేది- నమ్మకనా నీకు అర్థమైతలే. నేను ఎందుకు చెప్పలేదు తెలుసా బండి అమ్మేంత వరకు చెప్పొద్దని చెప్పలేదు మొన్న ఏమన్నావు వీడియోలో? మొన్న ఏమన్నా మొన్న ఏమన్నావు వీడియోలో? ఏమన్నా? ప్రాణం కన్నా ఎక్కువ చూసుకున్నారన్న మట్టి పూసినప్పుడు బాధ అనిపించింది అన్నవా లేదా? అన్నారా ఏం చేద్దాం మళ్ళీ ఇంట్లో నేను కట్ చేసిన వీడియోలో, నేను కట్ చేసిన వీడియోలో కూడా వేయలే. మళ్ళీ బండి తిడుతున్నారు అమ్మ మళ్ళా జరుగు, బండి. ఏం కాదు. అరే అడ్వాన్స్ అన్ని ఇచ్చేసిరు అయిపోయింది. ఏడిచ్చారు అడ్వాన్స్? ఎప్పుడు ఇచ్చారు? ఎవరికి చెప్పినావు బండి? ఆల్రెడీ సగం అడ్వాన్స్ ఇచ్చిండు ఇంకా సగం అడ్వాన్స్ ఎవరికి ఇస్తాను చెప్పినావు? చెప్పినావా? చెప్పాలని చెప్పలేరా మీ డాడీ కూడా చెప్పిన వాళ్ళు నేను ఫోన్ చేయాలి. చెప్ప నేను అంతా నేను పోయినాక తర్వాత కొట్టుకోరు మీరు ఇద్దరు నేను నేను బండి తీసుకొని పోతా నీకు చెప్పాలా? ఇప్పుడు నీకు ఒక అదృష్టం బండి వస్తుంది, వస్తుంది బాయ్. నేను కాంతా కానీ అరే డిసిజన్ తీసుకోండి ఆయన సీజన్ వద్దు నాకు పక్కన పెట్టేసాను. బండి ఇంపార్టెంట్, బండి కావాలి. నువ్వు నీ పైసలు నీకు పెడుతున్నా ఇక ఉంటే రైట్ అమ్ముతున్నావుగా? అరే ఇగో లొల్లి అవుతున్నప్పుడు ఎందుకు రా బే ఇదంతా మాట్లాడదాం. నువ్వు 2 నిమిషాలు రిలాక్స్ అవసరం, 2 నిమిషాలు మాట్లాడదాం. రిలాక్స్ అవసరం ఏమో, మళ్ళీ తర్వాత అరే, రేపు రావాలి. పైసలే, అరే అరే, పంపిద్దామన్నా పైసలు ఆయనకి. అడ్వాన్స్ ఇచ్చేసినాక ఇంకా పైసలు రిటర్న్ ఇయ్యద్దు అట్లా వద్దు నాకు కోపం బండి అమ్మ. కాదు, ఏం కాదు. ఏమన్నా వేసుకో, వేరే బండి అమ్ముదాం. లే వేరే ఆ, బండి వేరే లేవు. బండి అమ్మ. ఆ లే, డియో ఏ అమ్ముకో. బండి ఉంది మొన్న తీసుకున్నా డియామ్కో, వస్తుంది. ఆ డియామ్కో. ఇదే లేకపోతే అమ్మేస్తా అది ఉంది, నాకు బ్లాక్ యాక్టివ్ ఉంది, అది అమ్ముకో. ఏదో వద్దు, నాకు ఈ బండి దీంతోటే అమ్మ. కష్టాలు అవుతున్నాయి కాబట్టి దీనే తీసేస్తున్నాను వద్దు. వద్దనా? అరే బండి ఇంట్లో గురించి తిట్టుర్రా బే దాని గురించి తెలుసు కానీ నీకు బండి గురించి మళ్ళీ మాట్లాడతావు. ఇంట్లో తిడుతురు, డ్యూటీ చేస్తలేవు, గీటీ చేస్తలేవు, ఏం చేస్తావు, డ్యూటీ బంద్ చేసినావు, అన్ని బంద్ చేసినావు, బండి దాన్ని వేసుకొని తిరుగుతున్నావు, అవ్వ, పెట్రోల్ నాకు కొట్టాలి, చెప్పు. అది హాలిడేస్ కొట్టాలి, ఉన్నాయి, ఇది హాలిడేస్ కొట్టాలి, తర్వాత అన్నీ ఏదో ఒకటి తిడుతురు. మాట్లాడుకొని పోతా అని చెప్పు. తిడుతురు నీ అందుకనే చీటకు నువ్వు అంత పంచాయతీ పెట్టుకొని వచ్చి నువ్వు ఇంట్లో చేస్తా అంటే అయిపోయిందిరా అబ్బే అన్ని బండి ఎందుకు అమ్ముతున్నావు? మాట్లాడేసి పైసలు ఏమన్నా కావాలంటే అడ్జస్ట్ చేద్దామన్నా ఎవరి దగ్గర నన్న అడ్జస్ట్ గిడ్జస్ట్ వద్దురా అబ్బే దాని గురించి రోజులు వెళ్ళి అవుతున్నాయి. ఫోన్ ఇట్లా అమ్మేసావు కొన్ని రోజులల్లా, అన్నాంకో. ఫోన్ ఇట్లా అన్నాంకో, ఫోన్ ఇట్లా అన్నాంకో. బాయ్ జరంగా నాకు లేట్ జరుగు. అవుతుంది మీరు అని తర్వాత వెళ్ళిపోతావు. మాట్లాడుకోవచ్చు నేను 5 పోయినాక. నిమిషాలు ఆవు బాయ్. 5 నిమిషాలు ఇంకో నాకు లేట్ అవుతుంది నీకు తెలియదు బాయ్ ఇంకో బండి నాకు ఇలా గురించి. టైం అవుతుంది ఆ. డ్యూటీ టైం 5 నిమిషాలు ఆవు పోదు. నీకు తెలియదు బాయ్ బండి గురించి. ఓ, అని నేను వెళ్ళిపోతావు. చెప్తున్నా, ఒక్క నాకు నిమిషం. లేట్ అవుతుంది 2 నిమిషాలు జరా. ఆవు బాయ్, 2 please. నిమిషాలు. అరే నువ్వు లేట్ జర. అవుతుందిరా. లేట్ అవుతుంది ఈడ నాకు అని లేట్ అవుతుంది మళ్ళా 2 నిమిషాలు ఆగు. 5 నిమిషాలు ఇంకో ఆగు. 5 నిమిషాలు కాదు బాయ్ ఏ, లేట్ అవుతుంది ఏ, ఈడ. తిరుగు. 5 నిమిషాలు ఏ, ఆగు. అవునా, ఆయనకి లేట్ బాయ్, అవుతుంది ఒక 5 అరే. నిమిషాలు please. ఒక 5 ఇంకో నిమిషాలు. మీకు ఏం లేదు అరే, మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా నువ్వు ఏదన్నా క్లియర్ చేసుకొని ఆగు. నాకు మాట్లాడు ఇగో ఇగో. ఒకటే చెప్తున్నా, ఇగరా. ఈ బండి అమ్మినావు అంటే ఇగరా, నీకు నేను నాకు చెప్తా, నేను నేను చెప్తా, ఇష్టపెట్టనా? ఇగరా. ఈ బండి అమ్మినావు అంటే నీది నాది ఫ్రెండ్షిప్ అన్నదమ్ముల బంధం అన్ని విడిపోయినట్టే. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం అరే అట్లా కాదురా అవులే దాంతో అరే బండి ఇదంతా కావాలా పంచాయతీ నేను అవుతున్నాయిరా. కావాలా? బండి కావాలా నేను కావాలా? ఏం బండి అమ్మకదా ఇంతారా బండి అమ్మితే నేను నీతో మాట్లాడా, నీతో తిరిగా, నీతో అరే కుల్లి అట్లా బాగా కాదురా చెప్తున్నా. బే కుల్లి బాగా అరే చెప్తున్నా. సాయి నువ్వు శివ నువ్వు తీసుకొని వెళ్ళిపో బాయ్ ఒక్క నిమిషం. 5 నిమిషాలు అన్నావు, 5 నిమిషాలు అన్నావు. అరే అయిపోయిందిరా బే అది మాట్లాడేసి అరే ఇదేమన్నా మాట్లాడేసి అన్ని అన్ని మంచిగా అనుకున్న టైంలో నువ్వు బండి అమ్ముతా అంటావేమో. అనే తోటి మాట్లాడేసి అన్ని అయిపోయినాయి వెళ్ళిపోయింది అడ్వాన్స్ ఎంత మంచి బండి అమ్ముతున్నావు, ఏం మనిషి వన్నా అని సిగ్గు తెచ్చారా? అడ్వాన్స్ ఇచ్చేసినారా నువ్వేడి పోతాం పంపిక మళ్ళీ అన్న కూడా తీసుకోతాడు ఇంటికి నడుచుకుంటా ఓ బండి ఉంది. అరే అన్న తాళం ఇయ్యాలా ఫస్ట్? అన్న కూడా తీసుకోతాడు మళ్ళీ ఇంటికి తాళం ఇయ్యి. అరే రైట్ శివ జాగ్రత్త చూసుకో బండి చేయి బండి ఇగో నువ్వు ఒక మాట చెప్పాలా? ఇదంతా నాకు నడవదు. నా తాళం నాకి నేను ఇంటికి వెళ్ళిపోతా. నీ తాళం అరే నేను రావులగా రాపిడో బుక్ చేసుకో. హెచ్ఎండి సింగారం రాపిడో బుక్ చేసుకో. ఎంత దూరం ఉంది రా గిరికి బాయ్ నువ్వు వీడియో బంద్ చేయి. వీడియో మంజేర్రా బాయ్ వీడియో బంద్ మంజేర్రా చేయి. వీడియో అరే వీడియో వీడియో ఎందుకు ఇస్తున్నావు అన్న? తెలియాలి కదరా ప్రజలకి నేను బండి అమ్మేసా అని చెప్పి అమ్ముకో నా, నేను సుఖమైన పని చేసిన. అరే నువ్వు తాళం నాకు తిక్క దింపే. సుఖమైన పని ఏంది రాబీ అరే తాళం పెట్టుకొని ఏం చేస్తావు రాబీ మళ్ళీ వస్తుండే. అడ్వాన్స్ ఇలా తక్కువ ఎక్కువ ఇచ్చినట్టు అదే మాట్లాడటానికి వచ్చినట్టు
ఏమైంది మళ్ళీ వచ్చి ఏమైనా మలసు పైసలు తక్కువ ఇచ్చినట్టుండ్రా బే చూసుకొని వచ్చినట్టుండు పైసలు తక్కువ ఇచ్చినట్టుండు అవలాగా చూసుకొని ఇట్లా వచ్చినట్టుండు నేను చూస్తున్నా ఏ అవలా తాళమి బండి తాళం నేను బంటాల మందికి ఇవ్వాలరా నాకు ఎడిటింగ్ పనులు ఉన్నాయా ఓదా ఇంటికే ఎందుకు తాళమి తిక్కది ఇంకా మనకు తాళమి అడుగురా ఎందుకు వచ్చిండు చెప్పింది పైసలు తక్కువ ఇచ్చినా అని చెప్పి వచ్చిందని చెప్పి మాట్లాడుకో మరి డీలింగ్ చేసుకున్నావా చెప్పకుండా చేసుకో తాళమి తాను తీసుకోవాలి ఏం చేస్తావు ఇప్పుడు ఇంటికి ఇంటికి పోతానా? ఏంటి నాకు బదిలీ editing చేస్తావా చేయాలి. సరదా ఆయన ఇద్దరు పొద్దున ఎడిటింగ్ మీద కూర్చొని వచ్చాం సార్, ఎడిటింగ్ just చేయాలి for ఇక్కడ fun ఆ? అరే చెప్పు ఎడిటింగ్ ఉన్నా 2 వీడియోలు చేసేది ఇక్కడ ఏది అరే ఎందుకు గుంజుకుంటున్నావు నీకు గుతవాల పడతాడు ఇది ఇక్కడ వెళ్ళమే మంచిగా అరే షేర్ నువ్వు అంతేనా అయితే వీడియో నీది ఇట్లా పని ఎంతకు తీసుకున్నావు బండి ఎంత మాట్లాడతా 300 టైం వచ్చిన 300 తీసుకోండు 300 దాంట్లో పోయినకి రాదని కడి అవురా అవునే. తాళమి అన్న అడుగురా అన్నే ఎందుకు వచ్చిండు నాకు అర్థమైంది మ్యాటర్ మొత్తం నువ్వు ఏం ఎవరి కోసం అర్థమైంది? అమ్ముతున్నావు బండి ఎవరు అమ్మమన్నారో అన్ని తెలుసు సరే చెప్పు దేనికోసం అమ్మింది చెప్పు. వీడియో ఆగు. కోసం కలిసి ఉంటుంది చెప్పు సరే దేనికోసం అమ్మిందని చెప్పు రాదు అండిలాగ్ లేదు పో. నువ్వు బ్రో ఏడికి పోతావు పుని అమ్మ ఏడికి పోతావు పని ఉందన్న వీడియోలు రిలీజ్ చేయాలి రేపటి నుంచి అర్థమైతే నీకు దా దా దా, గిట్రా ఏం గిట్రా అన్న బొచ్చులా గిట్రా ఏ ఉన్నాయి ఏం లేదురా. చూసినా వీడియో తీస్తున్నా అన్ని ఏం లేదురా తీస్తున్నావు బే. బాయికి పైసలు వచ్చినాయి జీతం పైసలు వచ్చి ప్రాంక్ చేద్దాం ఇట్లా అమీర్ఖాన్ పైన అంటే వేసినాం అనమాట ఇద్దరం కలిసినావా నువ్వు కూడా ఇద్దరం కలిసి ఏడికి పోతావు? నికృష్టుడా దరిద్రుడా అమ్మవారితో పుట్టినోడా చేసినావా ప్రాంక్ చేసినావా ఈ తాళమి ప్రాంక్ చేసినావా ఏడికి పోతావు చేసినావా ప్రాంక్ చేసిన వీడియో ఎట్లా మొన్న శివ బండిని గలీజ్ చేసింది శివ ఎంత గలీజ్ అయిపోయింది చెప్పు బండి మాకిలా మస్తు బాధ అనిపిస్తుంది బండి కావాలి పొట్టు 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 చేసిండు ఇసుకరా ఇసుకరా ఇగో ఇగో దీని బొక్క సొట్ట పెట్టిండి ఇదిగో అలా నువ్వు పోతే నీళ్ళకి ఎట్లా చెప్పు ఇప్పుడు. తాళమి ఎందుకు ఇస్తా ఆ వీడియో రిలీజ్ కావద్దు బరాబర్ రిలీజ్ కావద్దు ముందే బరాబర్ అవుతుంది రా బే. ఎందుకు వీడియో రిలీజ్ చేస్తారా కావాలి. బే? నేను చెప్పుకుంటున్నా ప్రజలకు అమ్మి తినుకున్నా అని చెప్పి ఇప్పుడు నీకు ప్రాంక్ అని చెప్పి నాకు అంతే తేడా దాంట్లో దీంట్లో. పట్టేసుకున్నావు శివన్ మీద పట్టేసుకుంటాం. షేర్ నువ్వు కూడా జరిగిపోయినావు మెల్ల సైడ్ అందరికి చలో చలో ముంగల్ ఇద్దాం షార్ట్ చలో రైట్ గాయ్స్ చలో guys. బాయ్ పైన అయితే ప్రాంక్ అయితే అయిపోయింది అనుకో మొత్తానికి నేను అయితే చెప్తున్నా గైస్ అమ్మ చూడు ఉత్సా ఓపిస్తా నెక్స్ట్ నుంచి చూడరు ఖాళీ నెక్స్ట్ వీడియో చూడరి పోసుకోవాలి పాయింట్ అట్లా చేస్తా కలిసి మనం కలిసినా మనకి ఎట్లుంటుంది తెలుసా చెప్పు కదా హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం వేరే ఉంటది వీడియో గిల్ల అయిపోతుంది నెక్స్ట్ ప్రాంక్ అవుతుంది మొత్తానికి అయితే ఫైనల్ అయితే ప్రాంక్ అయితే చేసిండు మనోడు కూడా మస్తు సపోర్ట్ చేసిండు మనకి ఈ రోజు నుంచి మన బాయ్ ఇట్లా ఉంటాడు మన ఎమ్మడే ఉంటాడు ఇక లోకల్ పెట్టుకొని ఇక మన అందరికి ఎమ్మడే కలిసి ఉంటాడు. ఇచ్చి వేస్ట్ మనోడు బి మనకు ఫుల్ సపోర్ట్ చేసేందుకు వచ్చేసిండు మనోడికి Stay tuned. మంచిగా- మంచిగా ఆ reach గంట ఉంది కొట్టుర్రి అన్నిట్లల్లా. ఆ గంట కొట్టుర్రి గంట అంటే పక్కకున్న గంట కొట్టుర్రి పక్కకున్న గంట కొట్టుర్రి ఖాళీ ఇట్లా వీడియో రిలీజ్ కాగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వచ్చేటట్టు పెట్టుకోరి స్టే ట్యూన్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ బాయ్ గాయ్స్ బాయ్ Yeah.